బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసిన వారిలో మరో 6గురికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు హర్ష సాయి దుబాయ్కి పరారయ్యారు. 6గురిని రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. హీరోయిన్లు, హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై నిఘా పెట్టారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసిన వారిలో మరో 6గురికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు హర్ష సాయి దుబాయ్కి పరారీ అయ్యారు. 6గురిని రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. హీరోయిన్లు, హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై నిఘా పెట్టారు పోలీసులు. బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి. ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్కి చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. డిపాజిట్ బోనస్ ప్లస్ నీకు కసినో గేమ్స్ అన్ని, స్పోర్ట్స్ బెట్టింగ్ మార్కెట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. Win on YOLO 247. So why all these limitations? Let's go unlimited in online casino and betting, on sports, unlimited fun, unlimited thrill, unlimited rewards. YOLO 247 is the first iGaming platform. Economic times. So this Taj 777 book లో ఫాస్టెస్ట్ విత్డ్రావల్స్ అండ్ మరియు బెట్టింగ్ కి ఎలాంటి పరిమితి లక్షణాలు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. నిన్న ఇద్దరికైతే నోటీసులు అందజేశారు, బట్ వాళ్ళిద్దరైతే విచారణకు హాజరు కాలేదు. ఇంకా 6గురికైతే నోటీసులు అందజేశారు. మరి రేపు వాళ్ళు విచారణకు హాజరు కావాల్సింది ఇటు పంజాగుట్ట పోలీసులు అయితే చెప్తున్నారు. మరి రేపు వాళ్ళు విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? అప్డేట్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 11 మంది మీద కేసులు నమోదు చేశారు. ఇందులో ఇప్పటికే ఇద్దరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు హాజరు కావాలని నిన్న విష్ణుప్రియ భీమనేనిని విచారణకు రావాలని పోలీసులు తెలియజేసినప్పటికీ ఆమె విచారణకు డుమ్మా కొట్టింది. అయితే ఆ తర్వాత టేస్టీ తేజను విచారణకు హాజరు కమ్మని చెప్పారు. అయితే రాత్రి వేళలో ఆయన విచారణకు హాజరైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక వీళ్ళిద్దరితో పాటు ఇవాళ మరొక 6గురికి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాల్సిందిగా. ఇందులో ముఖ్యంగా ఆ సీనియర్ యాక్ట్రెస్ సురేఖ వాణి కూతురు సుప్రీత, మరోవైపు నటి శ్యామల, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించినటువంటి రీతూ చౌదరి అనేటువంటి 3 ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ఇటు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీళ్ళతో పాటు మరొక 3గురికి, మొత్తం 6గురికి నోటీసులు ఇచ్చి రేపు విచారణకు రావాలి అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే పోలీసులు తమ మీద కేసులు బనాయించారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఈ 11 మందిలో చాలా కీలకంగా ఉన్నటువంటి 2 వ్యక్తులు, ఒకటి హర్ష సాయి, మరోవైపున ఆ పరేషాన్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇమ్రాన్, ఈ ఇద్దరు కూడా ప్రజెంట్ దుబాయ్ పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళు పోలీసులకు చిక్కకుండా దుబాయ్ వెళ్ళిపోయినట్లు కూడా ఇప్పటికే ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది. మరి వీళ్లను ఇక్కడకు రప్పిస్తారా, లేకపోతే వాళ్ళు కేసులు నమోదైన తర్వాత మాత్రమే పోలీసుల యొక్క విచారణ ఎదుర్కోవడానికి భయపడి వెళ్ళారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక వీళ్ళిద్దరిలో ఇప్పటికే చాలా కీలకంగా పోలీసులు గురిపెట్టినటువంటి వ్యక్తి ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తిని చాలా కీలకంగా గురిపెట్టారు. ఎందుకంటే తను ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మాత్రమే కాదు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందులో చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో
అంటే మైనర్ పిల్లలను అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిల చేత ఇబ్బందికరమైనటువంటి వీడియోలు తయారు చేయిస్తున్నాడు. మందు బాటిళ్లు పట్టుకొని అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడిస్తూ ఇష్టానుసారంగా వీడియోలు చేస్తూ వాటి ద్వారా ఆదాయం పొందాలన్నటువంటి ఒక నీచ సంస్కృతికి సోషల్ మీడియాలో తెరలేపారు అనేటువంటి విషయాన్ని చాలా తీవ్రంగా నిన్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలోనే ఖండించడం జరిగింది. సో ఇంతలా తన మీద అభియోగాలు వచ్చిన తర్వాత ఒకవైపున బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు కూడా కేసులు నమోదైన తర్వాత పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి మాత్రమే కాదు తను చేసినటువంటి వీడియోల మీద కూడా యాక్షన్ తీసుకుంటాం, లీగల్ పరమైనటువంటి అన్ని సలహాలను తీసుకొని అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే తన మీద ఖచ్చితంగా తనకు ఉచ్చు బిగుసుకోబోతోంది అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇమ్రాన్ ఇటు హైదరాబాద్ను వదిలి ఇమ్మీడియట్గా రాత్రికి రాత్రు అతను దుబాయ్ పారిపోయాడటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే నమోదైనటువంటి కేసుల్లో 11 మంది మీద కేసులు నమోదైతే ఇందులో ఇప్పటికీ ఇవాళ 6గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చి రేపు విచారణకు రమ్మని తెలియజేశారు. మరి రేపు వీళ్ళు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి నిన్ననే విష్ణుప్రియను విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆమె హాజరు కాలేదు కాబట్టి మరి మిగతా 6గురికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి రేపు వాళ్లతో పాటే కలిసి విష్ణుప్రియ కూడా విచారణకు హాజరవుతుందా, ఏం జరగబోతుందనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే పోలీసులు ముఖ్యంగా ఈ కేసుల మీద చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.